నమస్తే. సొంత ఇల్లు కట్టుకోవాలని కల అందరికీ ఉంటుంది, కానీ ఎన్నో కోట్ల రూపాయలతోని కూడిన పని. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామంలో రిటైర్మెంట్ సింగరేణి ఉద్యోగి తన వినూతన ఆలోచనతోని ఒక ఇల్లును నిర్మించుకున్నారు. ప్రస్తుతం వారి ఇంటి వద్ద ఉన్న మనము ఒకసారి ఆయనను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలా కట్టడానికి గల కారణం ఏంది, అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొండం లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. అసలు ఈ ఇల్లు ఇలా కట్టడానికి అసలు ఈ ఇల్లుకు ఏమేమి పరికరాలు ఉపయోగించారు ఒకసారి అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పర్యావరణ రక్షణ కొరకు మనం రాబోయే రోజులలో చల్లదనం ఉండడానికి ఆలోచించి ఈ ఇల్లును మట్టి జల్లి బట్టి మట్టిని తయారు చేసుకొని ఇసుక డంగుతున్నంతో కలిపిన సిమెంట్ను ఈ 3 రకాల కలిపి మిక్స్ చేసి ఇందులో రాడు నిర్మించి దీన్ని గోడలు టైట్ చేసి దీని మీద స్లాబ్ వేసుకొని నిర్మించినాం. దీనిలో ఉన్న మనం చల్లదనం అంటే ఈ చలికాలంలో ఎచ్చదనం, ఎండాకాలంలో చల్లదనం, 3 కాలాలకు ఒకే అనుగుణంగా ఉండడానికి ప్రయత్నించినాం. రాబోయే రోజులలో మనకు గాలి తీవ్రత కానీ, వాసనలు కానీ, ఎండ తీవ్రత కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి దీన్ని ఆలోచించి ఈ రకంగా కట్టుకుంటే మనం చాలా రోజులు అంటే ఆ ఇండ్ల కన్నా కొంచెం మనం ఎక్కువ బతికే రోజులు కూడా దీనిలో నివసిస్తాం. కాబట్టి దీనికి ఆయుసు కూడా ఒక 100 సంవత్సరాలు ఉన్న ఇల్లు ఎలాంటి చెక్కు చెదరది. అందుకొరకు దీన్ని ఆలోచించి కట్టడానికి నిర్ణయించినాం. మీరు ఈ ఇల్లు కట్టడానికి ముఖ్యంగా ఈ ఆలోచన ఎలా వచ్చింది? మీరు గతంలో రిటైర్మెంట్ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి ఇల్లు నిర్మించారు అనేది, మేము రిటైర్మెంట్ అయిన తర్వాత 4 సంవత్సరాలకు ఈ ఇల్లును రాబోయే రోజులలో కూలిపోయే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి మనము చేతగాని రోజులలో ఇల్లు కట్టలేమనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి దీన్ని ఆలోచించి ఒక స్నేహితుని ద్వారా ఈ రకంగా ఇల్లు ఏ రకంగా కడదాము అనేది ఆలోచించి ఆ స్నేహితుని తోటి ద్వారా మా అబ్బాయి అనే బాలరెడ్డి తీసుకొచ్చి ఈ ఇల్లు కడదాం డాడీ అని ఆలోచనతోటి ఆయనే సందేహాలు తీసుకొని కాక ఈ ఇల్లు ఈ రకంగా కడితే బాగుంటుంది, మనకు చాలా ఖర్చు కొంచెం తగ్గు ముఖంతో మనం ఇల్లు నిర్మించుకుందాం చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో దీన్ని కట్టడానికి ఆలోచించినాం. ఈ ఇల్లు నిర్మాణానికి గల ఎంతవరకు ఖర్చు వచ్చింది? మొత్తం ఇల్లు నిర్మాణానికి ఈ ఇల్లు మొత్తం నిర్మాణంలో 30 లక్షల వరకు నిర్మించినాం. పూర్తిగా అంతే, తక్కువ. ఎంత కాలంలో ఇల్లు? 8 నెలల కాలంలో పూర్తి చేసారు. 8 నెలల కాలంలో పూర్తి చేసారు. ఎట్లా కాంట్రాక్టర్కి ఇచ్చారా లేకుంటే మీరే సొంత? కాంట్రాక్టర్కు కాకుండా మన సొంత పనితోటి కూలీలను పెట్టి, బీహార్ కూలీలను పెట్టి అతని ద్వారా బీహార్ కూలీలను తీసుకొచ్చి ఆయన నిర్మించుదాము ఈ ఇల్లు, ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక ఇల్లు నిర్మించాలనే సిద్ధాంతంగా ఇది నిర్మించాలని ఆయన పట్టులతోటి నిలబడి ఆయన కాంట్రాక్ట్ అనేది అంటే ఆయన కాంట్రాక్టే, ఇల్లు కడతాడు, బిల్డింగ్లు కడతాడు అన్నీ. కానీ మన దగ్గర మాత్రం మన కొడుకు స్నేహితుడు కాబట్టి ఎలాంటి ఖర్చు రూపాయి తీసుకోకుండా మనకు ఇల్లు కట్టించి ప్రజలలో నాకు పేరు రావాలి అనేది ఈ ఇల్లు నిర్మించిపోయింది ఆయన. ఇప్పుడు ఈ ఇల్లు మొత్తం నిర్మాణానికి సిమెంట్ ఎంత పట్టింది? ఎలాంటి మట్టి పరికరాలు ఎంత, అంటే ఎన్ని రకాలవి వాడారు? మట్టి అనేది మనకు ఈ అనంతసాగర్ గ్రామంలోనే దొరికిన మట్టిని ఒక 3-4 రకాల భూమిలో మట్టి తీసుకొచ్చి దాన్ని ఇసుక కన్నా మంచిగా జల్లి బట్టి దాన్నే అందులో ఎలాంటి కలర్ కలపకుండా అదే మట్టి, తెల్ల మట్టి, నల్ల మట్టి, ఎర్ర మట్టి అనే కలరు ఆ కలరు అనేది ఏ మట్టికి ఆ మట్టే కలిపి గోడలో ఒక ఫీటు పోస్తే అదే రకంగా కలరు గోడ కనబడడానికి సిద్ధమవుతుంది. ఈ పిల్లరు అనేది కింది నుండి పైకి లేదు, కింది మట్టుకు మనము స్లాబ్ వేసుకున్నాం గోడల మీద. దీని పైననే డ్రిల్ వేసి రాడు పెట్టి దీన్ని సాంచగట్టి పిల్లర్ తయారు చేసిండు. ఇక్కడ పైననే తయారు చేసి దీన్ని ఈ రకంగా నిర్మించాడు. నా పేరు మైసయ్య, లక్ష్మీరెడ్డి పడారు. 8 నెలల కట్టిండు, మట్టితోటి కట్టిండు. మొత్తం మట్టితోటే, ఇసుక, మట్టి, సిమెంట్ 3 కలిపి పెట్టిండు. బాగుంది ఇల్లు.
మా ఊళ్ళో ఇదే ఫస్ట్ నేను ఎక్కడ కనిపించలే నాకు ఇట్లా వెనకట రాజులు కట్టిన ఇల్లు గిట్టినే ఉండే ఇదే పద్ధతిలో ఉండే. ఈ ఇల్లు నిర్మాణాన్ని మనము మట్టి అనేది ఇందులో కలర్ అనేది ఎలాంటిది లేకుండా 1, 2, 3, 4 రకాల మట్టిని తీసుకొచ్చి జాలి పట్టి ఏ మట్టి టైపు ఆ మట్టికే పిల్లర్ లేకుండా ఇల్లును ఈ సాంచలు అనేది కట్టి ఈ మనకు 2 జాన్లకు ఒక టైపు పోసి ఈ రకంగా కలర్ కనబడటానికి సిద్ధపరిచినాం. ఇందులో మళ్ళీ మన ఇల్లుకు అంగీకరించిన పువ్వు అంటే ఇలాంటి పువ్వు మన దగ్గరనే ఈ రాళ్ళు అనేటివి దొరుకుతాయి. ఈ రాళ్ళు అనేటివి దొరికితే దీన్ని పగలగొట్టుకొని మనం దీన్ని ఒక డిజైన్ లాగా తయారు చేసి ఇది ఒక పువ్వు లాగా పెట్టుకొని మనం ఈ ఇల్లు శుభ్రత చేసినాం. మా సొంత ఆలోచనతోటి ఈ పనులు చేసినాం. బయట ఇండ్లకు ఈ ఇండ్లకు తేడా ఏంటిది అనేది ఒకటి. బయట పిల్లర్లు కానీ అవి ఇవి కొన్ని రకాల అంటే పలగడమా లేకపోతే కుంగిపోవడమా ఈ రకంగా తయారవుతున్నాయి. కాబట్టి ఇది పిల్లర్ లేకుండా ఒక 18 ఇంచుల గోడ పెట్టిండు. ఎందుకంటే స్టార్టింగ్లో మన తెలంగాణలో ఈ ఇల్లు గట్టితనం అనేది ఏర్పడాలి అనేది 18 ఇంచుల గోడ పెట్టాడు. దీనికి అసలు ఈ గట్టితనానికి 12 ఇంచుల గోడ సరిపోతుంది. కానీ 18 ఇంచుల గోడ పెడితే 18 ఇంచులతోటైనా ఈ ఇల్లు కట్టి దీన్ని గట్టితనం చూసిన ఇది మనం అసలు ఈ రోజులల్లో అసలు ఒక మొల కొట్టినా దిగే అవకాశం లేదు. మనం అదే పిల్లరు ఇటుకే బిడ్డ పెట్టినాం అనుకో ఇట్లా మొల కొడితే బిడ్డ వలగచ్చు, మొల అలకపోతుంది. దీనికి అలాంటి కారణాలు లేవు. దీనికి ఒక 100 సంవత్సరాల గ్యారంటీ అనేది ఇంత చీమ పర్రె కూడా రాకుండా ఈ ఇల్లు నిర్మించినాం. తెలంగాణలోనే ఇది నంబర్ 1 ఫస్ట్. ఇప్పుడు ఈ తెలంగాణలోనే నంబర్ 1 నాడు అంటే నా చిన్నతనంలో మా తాతలు కట్టిన డంగు సున్నంతో బంగ్లాలు బిల్డింగులు అనేది అప్పుడు అలాంటి పరికరాలతోటి తయారైన ఇల్లు ఇప్పుడు ఈ రకంగా కట్టాం. నా పేరు లింగం, మేము మేస్సిర్లం అనంతసాగర్. ఇది ఇల్లు ఈ ఇల్లు కట్టడానికి ఎన్ని రోజులు? 8 నెలలు. చాలా బాగా కట్టినాము, మంచిగా ఉంది. చూడు మీరు చూద్దాం, చాలా మంచిగా ఉంటుంది, అందంగా ఎవరైనా కట్టుకోవచ్చు ఇట్లా. ఈ ఇల్లు ఎండాకాలంలో చూద్దాం మంచిగా చల్లగా ఉంటుంది, వానాకాలంలో చల్లగానే ఉంటుంది, చలికాలంలో మంచిగా ఎచ్చగా ఉంటుంది. ఇట్లా కట్టుకుంటే మంచిగా అందరికీ బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఇది అందరు కట్టుకోవాలని మేము అనుకుంటున్నాము. ఇది అనంతసాగర్ గ్రామంలో. ఇక్కడ పక్కనున్న గ్రామస్తులు కూడా ఉన్నారు, వీరిని కూడా అడిగి తెలుసుకుందాం. అంటే ఈ ఇల్లు నిర్మాణానికి ఎన్ని రోజులు సమయం పట్టింది, ఎలా కట్టారు అని వారికి కూడా తెలిసి ఉంటుంది కదా. అన్న చెప్పండి, ఇప్పుడు ఈ ఇల్లు నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టింది, అంటే ఏ పరికరాలు ఉపయోగించారు? వీళ్ళు మొత్తం మట్టితోనే కట్టిర్రు, ఇసుక సిమెంటు. ఇది కట్టడానికి చాలా టైం ఏం పట్టలే, 8 నెలలనే కంప్లీట్ చేసిర్రు. ఇది చూడడానికి బాగున్నది ఇల్లు, వాతావరణం సుతం మంచిగా బాగున్నది, చల్లదనం. మనకు కాస్ట్ సుతం తక్కువ పడుతుంది, వాతావరణం సుతం బాగుంటుంది. ఇది మా అనంతసాగర్ గ్రామంలో కట్టడం జరిగింది. ఇది ఎందుకంటే దీనిలో ఏంటిదంటే సలాక ఇట్లా ఏం వాడలే, పిల్లర్లు ఇట్లా ఏం తీసుకోలే, మొత్తం న్యాచురల్ మట్టితోనే ఎక్కువ శాతం వాడి కట్టడం జరిగింది. ఇలా చూడడం ఎక్కడ లేదు, ఇది మా అనంతసాగర్ గ్రామంలోనే ఉంది, పెద్దగా ఉన్నది, లోపల చూద్దాం బాగుంటుంది. చూస్తున్నారు కదా వ్యూవర్స్, తెలంగాణలోనే నెంబర్ 1గా సిద్దిపేట జిల్లాలో సొంత ఆలోచనతోని రిటైర్ ఉద్యోగి తను సొంత ఆలోచనలో ఏదైతే ఉందో చాలా టైం పడుతుంది కొత్త ఇల్లు కట్టుకోవాలంటే ఆలోచించి తక్కువ సమయంలోనే ఇలా వినూతంగా తన ఇంటిని నిర్మించుకున్నాడు. ఇది సిద్దిపేట జిల్లా అనంతసాగర్ గ్రామంలో చిన్నకోడూరు మండలంలో ఉన్నది. కెమెరామ్యాన్ అంజితో రాజేష్, సిద్దిపేట, మన కర్తవ్యం టీవీ.